గవర్నమెంట్ ఇంకా రాలేదు, చాలాసేపు అయింది. రామ్, అంతా అయిపోయింది సార్, అంతా అయిపోయింది. ఏం రామ్, ఏమైంది? మన సూరిగాడిని పెద్ద పులి సార్, అది పులి కాదు, ఎర్రని కళ్ళు అమాంతం అలా తన్నుకుపోయింది సార్. ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండంగానే ఇటు పక్క నుంచి గెద్ద సార్, అది గెద్ద కాదు సార్, రావణ బంధులాగుంది సార్. అది ఒక్క కాలుతో తన్నుకెళ్ళిపోయింది సార్. అలా చూస్తూ భయపడుతూ ఉండంటే పెద్ద కొండ సిలువు సార్, చెట్టు ఎంత ఉంది, ఒకేసారి వీరిగాడిని ఎత్తుకెళ్ళిపోయింది సార్. అంతా నా వల్లే సార్. అది చూసి ఒక్కసారి పరుగు లెక్కించాను సార్. ఎన్ని చిరుతలు వచ్చినా, ఎన్ని తోడేళ్ళు వచ్చినా తిరిగి చూడలేదు సార్. ఇది అడవి కాదు సార్, పెద్ద మృత్యు దెయ్యంలా ఉంది సార్. ఈ అడవిలో మా అమ్మ అప్పుడే చెప్పింది సార్ నాకు, వెళ్ళొద్దురా వెళ్ళొద్దురా, నువ్వు మంచి చేయడానికి వెళ్తావు. అడవి మృత్యు గ్రోచ, వేళ ప్రాణాలు బలికొంది. నీలాంటి ఆఫీసర్లు వేల మందిని బలికొంది. మీరు ప్రాణాలు తెగించి అడవికి వెళ్ళి తిరిగి రారా అని చెప్పి మా అమ్మ చెప్పింది సార్. అందుకే ఆ పరమశివుడు కరుణించాడేమో, నేను ప్రాణాలతో మీ దగ్గరికి వచ్చాను సార్. ఇంకా నా వల్ల కాదు సార్, నేను ఇంటికి వెళ్ళిపోతా సార్. రామ్, చేయలేను సార్. రామ్, ఏమాత్రానికే భయపడుతున్నావా? జంతువులే రానే, పులిరే రానే, సింహాలే రానే, చివరికి మృగంలాట మనుషులు వచ్చినా సరే ఈ డ్యూటీ చేస్తుండగా మనం కాంప్రమైజ్ అవ్వకూడదు రామ్. చివరికి మనం ఈ యూనిఫామ్ తీయాలంటే అది మన చావు వచ్చినప్పుడు మాత్రమే తీయాలి. అంతవరకు వేటాడదాం, పదా కదరామ్. ఆ పులిలే సింహాలే గుంపులు గుంపులుగా రాని నేను మీ తోడొస్తా సార్. ఈ యూనిఫామ్ ని తీయను సార్. గుడ్ రామ్. మానవ మృగాలైనా సరే ఎదురు రాని, దెయ్యాలు రాని, భూతాలు రాని, అవును రామ్, నేను మీ తోడుంటా సార్. గుడ్ రామ్, గుడ్. పదండి సార్, కదరామ్. పట్టుకొని తాట తీద్దాం.